కీలకమైన అంశం. ఇప్పుడు బీసీ నినాదం పేరుతోటి తెరపైకి వచ్చేసి మళ్ళీ పదవులో లేకపోతే అనుకున్నది సాధించాలని ఇంకోటి ఈ మధ్యలో కూడా చూడి నిజంగా ఎంతవరకు చేంజెస్ అంటే అంటే బీసీలో ఓట్లు వేస్తే చాలు మాకు ఎవ్వరు వద్దు, ఓసీ వద్దు, ఎస్సీ వద్దు, ఎస్టీ వద్దు, మా బీసీల ఓట్లు మాకే చాలు అనేసి తీవ్రమైన పదజాలాలతోటి సమావేశాలు పబ్లిక్ సమావేశాలు పెట్టి మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం కదా. ఈ చేంజెస్ ఎట్లా ఉండబోతుంది? ఇది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మిగతా ఓట్లు మాకు వద్దని ఓన్లీ బీసీ ఓట్లు వేసుకుంటే బీసీలు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే అంటిల్ అన్లెస్ వాళ్ళకై వాళ్ళు నేను సీఎం అవ్వాలి, బీసీలే సీఎం అవ్వాలి, మా బీసీలకే మేము రాజ్యాధికారం కావాలి అని కోరుకుంటే తప్ప అది జరిగే అవకాశం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఆర్ కృష్ణయ్య బీసీలకి గాడ్ ఫాదర్ లాంటి అంటారు, బట్ ఐసే ఆర్ కృష్ణయ్య గారు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే నేను రీజన్ చెప్తాను దానికి కూడా. నిజంగా ఆర్ కృష్ణయ్య గారు గాడ్ ఫాదర్ లాగా ఆలోచించి ఉంటే ఆయన సీఎం నేనే రాజ్యాన్ని పరిపాలిస్తాను, మన బీసీలకు కావాల్సినవన్నీ నేను ఇస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఏ రోజు అలా చేయలే, మాకు కావాలి అని అన్నారు. ఎన్ని రోజులు మీరు కావాలి ఇవ్వాలి చెయ్యాలని వెయిట్ చేస్తారో మీరు ఎప్పటికీ రాజ్యాధికారం రాదు. కానీ నేనే అని అన్నా కూడా వెయ్యరు కదా, మేమంతే అది కూడా ఉంటుంది కదా. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన, దాన్ని మెల్లగా దాన్ని గ్రాప్ చేసుకొని ఏదో చేయాలంటున్నారు. అవకాశం మీరేనా సీఎం అంటే అవకాశం వస్తే పిఎం అని అయితే అంటుండు, కానీ నేను ఎందుకు కాకూడదు, నేనే ముందుంటానని చెప్తే అంటే ఇక్కడ డెఫినెట్గా వేస్తారండి. ఎందుకు వేయరు? ఇప్పుడు బీసీలో అంటే ఒక్కరు కాదు కదా. ఇప్పుడు మీరు అన్నది మల్లన్న గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న ఒకటే కాదు కదా బీసీలు అంటే సమాజం కదా, బ్యాక్వర్డ్కి ఉన్న క్లాసెస్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారో నేను రీజన్ చెప్తాను మీకు. బీసీలకు సంబంధించిన మొత్తం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అనేది ప్రాపర్గా డెలివరీ చేయట్లేదు. ఎంతసేపు ఉన్నా మాకు రాజ్యాధికారం కావాలి, మాకు కావాలంటున్నారు, కానీ నువ్వు వస్తే నువ్వు ఏం చేస్తావు? ఫ్రీ విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, అది అందరు చెప్తున్నారు కదా. వాట్ డిఫరెన్స్? ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్తారు. ఏం చెప్తారు, మనకే వస్తాయి, మిగతా వాళ్ళంతా పిడికడంత మంది లేరు, ఇంత మసాలా వండితే అందరు సరిపోతుంది, మనమే చాలా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదండి అంటున్నారు. మిగతా ఇప్పుడు రాజ్యాధికారం కల్పిస్తామంటున్నారు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, మేము బీసీలకి ఎంతమంది బీసీలకి చెప్పండి. టీడీపీ బీసీలనా, బీఆర్ఎస్ బీసీలకన్నా, కాంగ్రెస్ బీసీలకన్నా, ఇంకోటి జనసేన బీసీలకన్నా, ఇంకో ఏం పార్టీ బీజేపీ బీసీలకన్నా, ఎంతమంది బీసీల మీద పడతారు? టెల్ మీ వన్. ఒకరంటే ఓకే, ఇంకా బీసీలు ఇన్ని స్ప్లిట్ అయినప్పుడు మీకు రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది? సడన్ ఇంకొకటి చివరిగా ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డి బీజేపీకి అంటున్నారు, కానీ ఇక టీడీపీని బలహీనంగా ఉన్న టీడీపీని బలపరిచి మళ్ళీ ఆ వ్యక్తి అంటే ఎట్లాగూ రేపు ఒకసారి సీఎం అయిన వ్యక్తి మళ్ళీ వేరే పార్టీలో ఉండి మంత్రిగా ఉండలేడు, అయితే సొంత పార్టీ అన్న పెట్టుకోవాలి, తన గూడు అప్పట్లో ఉన్న సొంత గూటి కన్నా పోవాలి. ఏం జరుగుతుంది? ఒకవేళ ఏమైనా జరగవచ్చు, ముఖ్యమంత్రి ఉంటుందా తెలియదు, మారుతుందా తెలియదు, ప్రభుత్వం ఉంటుందా తెలియదు, కూలుతుందా తెలియదు, ఏదైనా జరిగితే ఏమవచ్చు. కాంగ్రెస్ పార్టీలో నో కాన్ఫిడెన్స్ అనేది మూవ్ అయింది అంటే ఇమీడియట్ గా టీడీపీ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ పార్టీని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్ట్స్ మొత్తం కూడా డైరెక్షన్స్ ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి అంటే టీడీపీ ఫ్లేవర్స్ నుంచి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు టీడీపీలో నుంచి ఉన్న మొత్తం క్యాడర్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ స్ట్రెంత్ ఆన్ చేస్తున్నారు. సో స్ట్రెంత్ ఆన్ అయ్యేది దేనికోసం అంటే ఈ ఓట్ బ్యాంక్స్ అంతా ఎక్కడి నుంచి వస్తాయి? మరి కాంగ్రెసే కదా ఓట్ బ్యాంక్స్ స్కిప్ అయ్యేది కూడా. ఎందుకు ఓట్ బ్యాంక్స్ కాంగ్రెస్ అంటున్నానంటే బీఆర్ఎస్లో ఉన్నది ఆల్రెడీ అది ఉండిపోయింది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా వెళ్తే బీజేపీకి రావాలి, లేకపోతే బీఆర్ఎస్కి వెళ్ళాలి, కాంగ్రెస్కి వెళ్ళాలి. కాంగ్రెస్ నుంచి ఇక్కడ లాగేసుకుంటున్నప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అది అటు వెళ్ళడానికి. సో బీఆర్ఎస్కి డోకా లేదు ఇప్పుడు ఆ లెక్కను తీసుకున్నప్పుడు. ఈవెన్ ఒకవేళ బీఆర్ఎస్ ఓటర్లు ఎక్కడికి వెళ్తారు మహా అంటే వెళ్తే బీజేపీకి వెళ్తారు, లేకపోతే బీఆర్ఎస్ దగ్గర ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ ఓటర్లు ఏంటి ఇటు స్ప్లిట్ అయ్యారనుకోండి, ఈ క్వశ్చన్స్ ఆ ఈక్వెషన్స్ మీద పడినప్పుడు టీడీపీ పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతుంది. ఈ ఈక్వెషన్స్ ఎక్కువ ఇక్కడ. అందుకోసమే మరి ఆ యాక్ట్స్ అని మనం ఒకసారి చూస్తే గవర్నెన్స్ సిస్టమ్ కూడా మీరు ఒకసారి చూడండి. 1990s చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన అనే సెగ్మెంట్ ఉందో ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇప్పుడు కనిపిస్తుంటుంది మీకు. అన్ని జస్ట్ పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీదనే ఉంటుంది తప్ప రియాలిటీస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే రియాలిటీస్ కొన్ని ఉన్నాయి, ఒక 1 year మోస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇంటర్నల్ ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయినప్పటికీ కూడా మీకు అసెంబ్లీలో ఓటింగ్ పర్సంటేజ్ రైజ్ హ్యాండ్స్ అంటారు, అక్కడ మోషన్ మూవ్ రైజ్ హ్యాండ్స్ అంటారు. ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఈవెన్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా మంది. ఎందుకంటే నిరుత్సాహం. ఇప్పుడు ఒక్కొక్కరు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా. ఈరోజు వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ రాలా ఈరోజు వరకు. సో అలాంటప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? డెఫినెట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి.